హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమా గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన మిద్దె తోటలో 4 రకాల కూరగాయలు ఉన్నాయండి. ఈరోజు కట్ చేసుకుందాం. ఇదిగోండి, టమాటాలు వచ్చాయి. ఫస్ట్ టైము టమాటాలు హార్వెస్ట్కి వచ్చాయండి. ఇదిగోండి, మంచి కలర్ వచ్చాయి. ఇది కాయ చూడండి, సైజు హైబ్రిడ్ కాయలా ఉంది. ఇది ఎలుకలు పాడు చేసేస్తున్నాయండి. కోయడం లేట్ అయితే కొరికి పడేస్తున్నాయి. ఇది కాశీ టమాటా అండి. సైజు పెరగలేదు కానీ అయితే మాత్రం చాలా పెద్దవి అవుతాయండి కాశీ టమాటా. ఈ సీడ్స్ నేను గజవాడ స్వరూప గారి దగ్గర తీసుకున్నాను. చెర్రీ టమాటా అండి. చెర్రీ టమాటా నా దగ్గర సీడు పోయిన సంవత్సరం జాగ్రత్త చేయలేకపోయానండి. పోయింది అనుకున్నాను, కానీ ఎలా పడిందో ఒక మొక్క పడి మొలిసి చెర్రీ టమాటాస్ వచ్చాయి మళ్ళీ నాకు. ఈసారైనా సీడ్ జాగ్రత్త చేసుకోవాలి. టమాటాకి వాటర్ ఎక్కువ పోయకూడదండి. ఎక్కువ వాటర్ పోస్తే మొక్క పూత రాలిపోద్ది, మొక్క కూడా కుళ్ళిపోద్దండి. వాటర్ తక్కువ పోయాలి టమాటాకి. ఇది చూడండి, వైలెట్ కలర్ గులాబీ ఎంత బాగుందో. ఫ్లవర్ చాలా అందంగా ఉందండి. ఇంకోటి చూపిస్తానండి మీకు. ఎగ్జాంపంగ్ అండి. మొన్న ఒక పువ్వు కోసానండి, అది మొగ్గుంది ఒకటి ఇక్కడ. ఇది కూడా ఈరోజు విడిచింది. స్మెల్ చాలా బాగుంటుందండి. ఎగ్జాంపంగ్ చూడడానికి కూడా చూడండి ఎంత అందంగా ఉందో, గుడ్డులాగా. ఇదిగోండి, ఈ నారు కొనుక్కొచ్చేసానండి నేను. హైబ్రిడ్ కాయలా ఉన్నాయండి, కొనుక్కొచ్చిన నారు ఇది. దొండకాయలండి. మొక్క మొత్తం మొన్న పురుగు తినేసింది, ఎండిపోయి మళ్ళీ ఎత్తురుకుందండి. మొత్తం మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ దొండకాయలు చాలా కాపు వచ్చిందండి. అటే పక్క ఇవన్నీ ఇందాక కోపించాను. ఇది కల్పవృక్షమైనా చెప్పాలండి. దొండపాదు మాత్రం అసలు ఎంత కాపు వస్తుందండి. అసలు కోయడానికి మనకే ఇసుకొస్తుంది. ఈ కొంచెం ఈ గొంగళ పెరుగుల గురించి చాలామంది దొండపాదుని అవాయిడ్ చేస్తారు, ఎక్కువగా పెంచడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ దొండపాదు మాత్రం మొక్కుంటే మాత్రం చాలా కాయలు బాగా కాస్తాయండి. కనబడవండి ఇవి కూడా. ఆకు దొండకాయ ఒక్కలాగే ఉంటాయి. నిమ్మకాయలు కొద్దామండి 2.
వంకాయలు కట్ చేద్దామండి. వంకాయలు కూడా బాగానే వస్తున్నాయండి, వారంలో ఒకరోజు మనకి. ఎగ్ వంకాయ కాడ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి, ఇలా అంటే తెగిపోద్ది, చాలా డెలికేట్గా ఉంటుంది కాండం. పచ్చిమిర్చి అండి ఒక కవర్లో పెట్టి ఈ సైడ్ని పెట్టేసానండి పచ్చిమిర్చి. ఈ సంవత్సరం గాలి తేడా అనుకుంటండి, వంకాయలు అసలు ఎప్పుడు పుచ్చులు రాలేదు. ఈ సంవత్సరం కొద్దిగా అక్కడక్కడ పుచ్చులు వస్తున్నాయి, వాతావరణమే మారినట్టుంది. ఇప్పుడు నిమ్మకాయ అందుకోద్దాం. పిండిద్దులే వడిలిపోయింది. ఇది మొన్న పెట్టిన స్టెమ్స్ అండి, కాయ ఎందుకన్నా వాలిపోయింది. ఇదిగోండి, ఇది చూడండి, ఈ స్టెమ్స్ కటింగ్స్ పెట్టాను కదండి, వంకాయ కటింగ్స్ అవి. ఇంకోటి చూపిస్తానండి, ఇదిగోండి, ఇది కటింగ్, ఎగ్ వంకాయ కటింగ్ పెట్టాను కండి. కట్ చేస్తే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. పచ్చిమిరపకాయ కట్ చేద్దామండి. ఈ పచ్చిమిర్చి కూడా స్టెమ్స్ పెట్టుకుంటూ వచ్చేస్తాయండి. మొన్న ఇలాగా మిరపకాయలు కట్ చేసేటప్పుడు 2 కొమ్మలు తెగిపోతే మట్టిలో గుచ్చానండి, అవి కూడా వచ్చేసినాయి. పచ్చిమిరపకాయలు మాత్రం ఈ సంవత్సరం బాగా వచ్చినాయండి. మిరపకాయలు మాత్రం అసలు మనం ఎలాంటి పెస్టిసైడ్స్ వేయకుండా కొంచెం అంత ఆరోగ్యంగా వచ్చాయండి మిరపకాయలు. ఎక్కువగా మిరపకాయలు ఎక్సైడ్ కొడతారండి. ఇది అవసరమైనప్పుడల్లా వచ్చి రోజుకు కోసుకుంటున్నాము. ఇంకా చాలా ఉన్నాయండి హార్వెస్ట్, బాగా ఎండ వచ్చేసింది. టమాటాలు ఇక్కడ 2 ఉన్నాయి. చిన్న చిరుపాలు ఉన్నాయా?
ఈ నీమ్ ఆయిల్ ఒకసారి స్ప్రే చేస్తున్నానండి, ఒకసారి ఎగ్గు, వంట నూనె, వేప నూనె కలిపి ఒకసారి స్ప్రే చేస్తున్నానండి వీటికి. అన్ని మొక్కలతో పాటు వీటికి కూడా వారానికి ఒకసారి మార్చి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. పచ్చిమిర్చికి ఎండ ఎక్కువ ఉండాలండి, అలాగే వీటికి కూడా వాటర్ ఎక్కువ పోయకూడదు. వాటర్ ఎక్కువ పోస్తే అయినా సరే పూత రాలిపోద్దండి. ఇదిగోండి, కొమ్మ పెట్టానని చెప్పాను కదా పచ్చిమిర్చి, ఈ కట్ చేసేటప్పుడు కొమ్మ ఇరిగిపోయింది. సరే కాయలతో ఉంది కదని మన సొప్పగా తీసుకొచ్చి అలా మట్టిలో గుచ్చాను. చూడండి అలా నాటుకుపోయిందో. ఇదిగోండి కాయలు కూడా వచ్చేసినాయి. ఈ పచ్చిమిర్చి కూడా మనం స్టెమ్స్ పెట్టుకుంటూ వస్తాయండి. ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. దొండకాయలు చూడండి ఎన్ని వచ్చాయో, 2 కేజీల పైనే ఉంటాయండి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, ఎండ వచ్చేసింది బాగా, కట్ చేయలేదు. ఇదిగోండి వంకాయలు ఒక పూటకు వస్తాయి, నిమ్మకాయలు, టమాటాలు ఒక 1/2 కేజీ దాకా వచ్చాయండి. పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి అయితే ఇంక చెప్పవసరంలో చాలా కాయలు ఉన్నాయి పచ్చిమిర్చి అయితే. ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.